నేను గతంలో కూడా చెప్పా, అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చాలా విషయాలు బయటికి రావు. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వస్తాయి. చంద్రబాబు టైంలో అంతా బాగానే ఉందనుకుంటే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇదిగో ఇది లోపం అని చెప్పారు. ఇప్పుడు జగన్ సర్కార్లో లోపాలని ముందు నుంచి వేస్తున్నారు. రేపు దిగిపోయాక ఇంకా ఎక్కువ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు బయటపడనేవి కూడా అట్లాంటివి చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయలు రాష్ట్ర పోలీస్ శాఖ మిస్ అయింది. ఎందుకంటే కేంద్ర నిధులు ఇస్తే దానికి రాష్ట్ర వాటా ఇవ్వాలి, అది ఇవ్వకపోవడం వల్ల. ఇదేంటంటే రాష్ట్ర పోలీస్ బలగాల ఆధునీకరణ కోసం రాష్ట్రాలకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సాయం చేస్తూ ఉంటుంది, కేటాయింపులు ఇస్తూ ఉంటుంది. 50 కోట్ల రూపాయలు చొప్పున వివిధ అంశాలకు ఇవ్వాల్సినటువంటి వాటి ఏఎస్యుఎంపీ పథకంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాలు భరించాలి. జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వలేదు. అంతకుముందు జరిగిన పలు పనులకు సంబంధించిన వినియోగ పత్రాలు యూసీలు కూడా కేంద్రానికి సమర్పించలేదు. వీటన్నింటి మూలంగా నేర నియంత్రణ, పరిశోధన కేసులు, ఛేదన, శాంతి భద్రతల పరీక్షణ పరంగా అవసరమైన కీలక మౌలిక వస్తువులు, అధునాతన సాంకేతిక సమకూర్చుకోవడంతో పోలీస్ శాఖ వెనుకబడింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పడిన పలు కీలక వ్యవస్థల వార్షిక నిర్వహణకు కూడా నిధులు లేక అవి నిర్వీర్యం అయిపోయినాయి. మొత్తంగా జగన్ ప్రభుత్వం పోలీస్ శాఖను అన్ని విధాలుగా నాశనం చేసి దాన్ని వెన్ను విరిచేసిందంటూ 2021లో 24.48 కోట్లు 46 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 5,83,00,000 ఖర్చు పెట్టారు. 21-22లో 24.46 కోట్లు కేటాయిస్తే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. 22-23లో 17.73 కోట్లు కేటాయించి కేవలం 44 లక్షల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. 23-24లో 9.47 కోట్ల రూపాయలు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదు అన్నటువంటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెప్తున్నటువంటి లెక్క. దాని వలన మనకి రావాల్సినటువంటి ఆగిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అప్గ్రేడేషన్కి కావాల్సినవి రెడీ చేస్తున్నారు.